మాంటేశ్వరి స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థులు తమ సాంకేతికతను ప్రదర్శిస్తూ సిఎన్సి డ్రాయింగ్ రోబోట్ ను విజయవంతంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ లక్ష్మీనారాయణ విద్యార్థులను అభినందించి ఇది ఒక మంచి ఆరంభం, రాబోయే రోజుల్లో మరిన్ని రోబోట్లను తయారు చేసి సాంకేతిక రంగంలో ముందుకు సాగాలి అని సూచించారు. ఈ రోబోట్ సహాయంతో కంప్యూటర్లో రూపొందించిన డిజైన్లు, అక్షరాలు, చిత్రాలు సులభతరంగా కాగితంపై గీయపడతాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. రోబోట్ నిర్మాణంలో స్టెప్పర్ మోటార్లు, కంట్రోలర్ బోర్డ్, పెన్ హోల్డర్, బెల్ట్స్, రైల్స్ వంటివి ఉపయోగించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో, విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయి. మా విద్యార్థులు రూపొందించిన సిఎన్సి డ్రాయింగ్ రోబోట్పై తమకు గర్వంగా ఉంది అని అన్నారు. విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు వారిని అభినందించారు. It took us 5 days of hard work at Montessori English Medium to build our drawing robot prototype, and we are not going to... There is influence. మాంటెసోరీ పాఠశాల గురిపాలెం రోడ్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఉండేటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల నాడే మరి ఈ పాఠశాలకి అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం, పిల్లలకు తరఫీదిస్తూ చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరూ పాల్గొనేటట్టు చేయడం జరిగింది. ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. పిల్లలు చక్కగా మంచి డయాగ్రామ్స్ని గీయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్ట్స్ సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ని కలుగు చేయటం, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిల్లలందరూ కూడా మరి ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లలు ఇంకా ఎక్కువ మంచి మంచి డయాగ్రామ్స్ని గీయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే చక్కగా పిల్లల్లో ఉండేటువంటి ఆ టాలెంట్ని, అంటే సైకోమోటార్ డొమైన్స్ యొక్క టాలెంట్స్, వాళ్ళ యొక్క ఆలోచన, క్రియేటివిటీ, అదేవిధంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ల్యాబ్లో ఉన్నారు. ఈ ల్యాబ్లో ఏంటంటే పిల్లలకి చిన్న వయసులో నుంచి సైన్స్ మీద ఒక అవగాహన రావడానికి, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఒక అవగాహన రావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో స్టార్ట్ చేసింది ఈ ల్యాబ్. ఈ ల్యాబ్లో పిల్లలు రకరకాల ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. లైక్ డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ అదర్ రోబోటిక్స్, డిఫరెంట్ థింగ్స్. ఈ వాళ్ళకి ఇచ్చిన ఈ నాలెడ్జ్ ప్రకారం మన స్కూల్లో ఉన్న 9th క్లాస్ పిల్లలు ఒక ఐటమ్ తయారు చేశారు. ఇదేంటంటే డ్రాయింగ్ రోబోట్ అంటారు దీన్ని. ఈ రోబోట్ సహాయం వలన చాలా పిక్చర్స్ వాళ్ళు డ్రా చేశారు. పిక్చర్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ డ్రాయింగ్ కూడా అప్పుడు మీకు చూపిస్తారు. And this is Sarvani, and this is Chinmay, and this is Likta Priya, and we are thrilled to share how we build our super cool drawing robot. First, we got hands-on training in 3D printing technology. Then we learned Tinkercad software to design 3D parts in our robot. It was so fun, turning our ideas into digital models. Once the 3D printing was done, we gathered all the materials we needed, like linear shafts, stepper motors, an Arduino Uno with a CNC shield, a wood sheet, power adapters, a timing belt, and even cooling fans. By using all these materials, we built our drawing robot prototype step by step.